Hi students, welcome to our channel Ushasri Maths Tutorial. Today we are going to learn about division algorithm for polynomials. We have already learned in 9th class in polynomial chapters how to divide a polynomial with other polynomial. Now in 10th class also there is some models from division algorithm. Okay, next dividend is equal to divisor into quotient plus remainder. This formula we have already learned in first chapter in real numbers. Okay, a is equal to bq plus r, where 0 is less than or equal to r is less than b. In the same way, in polynomials also, if p of x and g of x are any two polynomials with g of x is not equal to 0, then we can find polynomials q of x and r of x such that p of x is equal to g of x into q of x plus r of x. Okay. The condition is where either r of x is equal to 0 or degree of r of x is less than degree of g of x if r of x is not equal to 0. దీన్ని మనం సింపుల్గా అర్థం చేసుకోవాలంటే డివైజర్ ఇంటూ కోఎఫిషియంట్ ప్లస్ రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు డివిడెండ్. ఓకే, ఇన్ ద సేమ్ వే పోలినామిల్స్లో కూడా ఒక పోలినామిల్ని మరొక పోలినామిల్తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ వచ్చినప్పుడు దానికి ఒక ఆల్గారిథం ఫార్ములా రాసుకున్నప్పుడు పి ఆఫ్ ఎక్స్ ఇది డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోఎఫిషియంట్ ప్లస్ రిమైండర్, అలాగా పి ఆఫ్ ఎక్స్, జీ ఆఫ్ ఎక్స్, క్యూ ఆఫ్ ఎక్స్, ఆర్ ఆఫ్ ఎక్స్ అని ఇలా రాసుకుంటాం. ఇక్కడ 0 is less than or equal to r is less than b అనే కండిషన్ ఇక్కడ ఏ విధంగా ఉంటుందో ఇక్కడ కూడా ఫస్ట్ కండిషన్ ఇఫ్ ఆర్ ఆఫ్ ఎక్స్ 0 అంటే ఇది కండిషన్ 0 అయిపోయింది అనుకోండి. సో జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ పి ఆఫ్ ఎక్స్. ఓకే, అంటే ఇక్కడ మనం ఇక్కడ కూడా ఇక్కడ రిమైండర్ అనేది ఆర్ అనేది 0 అయితే బి ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ అంటాం. సేమ్ వే ఆర్ ఆఫ్ ఎక్స్ 0 అయింది అంటే రిమైండర్ 0 అయింది అంటే జీ ఆఫ్ ఎక్స్ అనేది పి ఆఫ్ ఎక్స్కి ఫ్యాక్టర్ అవుతుంది అంటాం. అదేవిధంగా ఒకవేళ 0 కాకపోతే ఎలా వస్తుంది అలా ఆ రిమైండర్ అంటే ఇట్ ఈస్ డిగ్రీ ఆఫ్ ఆర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ డిగ్రీ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్. దేంతో డివైజర్ కంటే తక్కువ డిగ్రీతో మనకి రిమైండర్ వస్తుందన్నమాట. సో దీనికి ఏ విధంగా డివైడ్ చేయడం అన్నది మనం ఈ ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఇక్కడ ఇచ్చేటప్పుడు డివైడ్ 3x³ + x² + 2x + 5 బై 1 + 2x + x². ఎప్పుడైనా మనకి ఈ ఆర్డర్ అనేది కొన్నిసార్లు ఒక రెగ్యులర్గా ఇవ్వరు. ఇది ఎలా ఇచ్చారు, ఫస్ట్ కాన్స్టెంట్ టర్ము ప్లస్ 2x + x² ఇచ్చారు. దీన్ని మనం ఒక ఆర్డర్లో ఫస్ట్ రాసుకోవాలి. ఎప్పుడైనా మనం చేసేటప్పుడు ఇది ముందు అబ్జర్వ్ చేయాలన్నమాట. సో ఫస్ట్ డివిడెండ్ రాసుకుంటాం. 3x³ + x² + 2x + 5. దానికి డివైజర్, దాన్ని మనం యాజ్ ఇట్ ఈజ్గా వేస్తే మనం తప్పు రావచ్చు. సో దాన్ని ఏంటంటే చేస్తామంటే x² + 2x + 1 ఈ రకంగా వేసుకుంటాం అనమాట. సో ఫస్ట్ 9th క్లాస్లో మీకు ఇదే మోడల్ చూడాలి నేర్చుకోవాలి అంటే మీకు 9th క్లాస్ పోలినామిల్స్లో కూడా ప్లే లిస్ట్లో పెట్టాను, ఒకసారి అది చూడొచ్చు. మరొకసారి దీన్ని అదే ఎగ్జాంపుల్ని మనం చేసి చూద్దాం. 3x³ ఇందులో ఫస్ట్ టర్మ్, ఇందులో ఫస్ట్ టర్మ్ x². సో ఫస్ట్ స్టెప్ 3x³ బై x² చేస్తాం. ఇందులో ఫస్ట్ టర్మ్, డివిడెంట్లో ఫస్ట్ టర్మ్, డివైజర్లో ఫస్ట్ టర్మ్. సో x³ బై x² ఈజ్ 3x. సో ఇక్కడ ఈ కోఎఫిషియంట్ ఇక్కడ వేస్తాం. 3x ఇంటూ డివైజర్ మల్టిప్లై చేస్తాం ప్లస్ 1, దట్ ఈజ్ ఈక్వల్ టు 3x³ + 6x² + 3x. ఓకే, సో ఆ టర్మ్ ఇక్కడ వేస్తాం 6x² + 3x. సో సబ్ట్రాక్ట్ ఫ్రమ్ ద గివెన్ polynomial. Plus will be minus, minus, minus. Plus 3x³ and minus 3x³ cancelled. x² minus 6x² minus 5x². 2x minus 3x, that means 1x.
దట్ ఈస్ మైనస్ ఎక్స్ అని రాస్తాం. సేమ్ వే ఫస్ట్ టర్మ్ సెకండ్ స్టెప్ minus 5x square by x square, that is equal to minus 5. Okay, so minus 5 into again you multiply with the divisor plus 1 minus 5x square minus 5 2s are 10 x minus 5. So the remaining coefficient is minus 5 minus 5x square minus 10x minus 5. Okay, so again we just change the symbols. Minus and plus cancelled. Minus x plus 10x, that is 9x, plus 5 and plus 5 10. Okay, again third time first. సో ఇంకా మనం చేస్తే మనకి ఇంకా సాధ్యమవుతుంది, ఎందుకంటే ఇది మన థర్డ్ కేసుకి ఇంకా చేయడానికి వీలవుతుంది, ఎందుకంటే మనకి ఇక్కడ దీనికంటే ఇది తక్కువ డిగ్రీ వచ్చేసింది కాబట్టి దిస్ ఈజ్ ద రిమైండర్. ఇక్కడతో మనం ఆపేస్తాం అనమాట. దీనికి ఎలా రాసుకోవచ్చు? 3x³ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 5 is equal to, this is dividend. The divisor x square plus 2x plus 1 into 3x minus 1, this is coefficient, plus 9x plus 10. ఇది రెండు మల్టిప్లై చేసి వచ్చిందని మనం దీని ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఇది వచ్చేస్తుంది అనమాట. సో ఈ రకంగా మనం డివిజన్ చేస్తాం. నౌ ఎగ్జాంపుల్ 10. ఈ సమ్ అనేది యాక్చువల్గా దీనిలో సొల్యూషన్ మొత్తం టెక్స్ట్ బుక్లో ఉంది, పేజ్ నెంబర్ 69లో. కానీ చాలామంది స్టూడెంట్స్ నన్ను అడిగారు, టీచర్ ఇది మాకు అర్థం కావట్లేదు, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి అని. కాబట్టి సొల్యూషన్ ఉన్నా సరే కొన్ని సమ్స్ అర్థం కానివిగా ఉంటాయి, కాబట్టి దీన్ని మళ్ళీ మీకు ఈ ఛానల్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో డివైడ్ 3x² minus x³ minus 3x plus 5 by x minus 1 minus x² and verify the division algorithm. మీరు చూడగానే ఈ డివైడ్ దీనిని దీంతో డివైడ్ చేయాలి అండ్ వెరిఫై ద డివిజన్ ఆల్గోరిథం. ఇది చూస్తే మీకు 3x² minus x³ అంటే ఈ పోలినామియల్స్ ఇట్ ఈస్ నాట్ ఇన్ స్టాండర్డ్ ఫామ్ కదా, ఇది ఒక ఆర్డర్గా లేవు, కాబట్టి దాన్ని మనం ఒక ఆర్డర్ ప్రకారం రాసుకోవాలి. అంటే ఎప్పుడు కూడా మనం ఆ యొక్క డిగ్రీ డిసెండింగ్లో రాసుకుంటాం కదా. సో ఫస్ట్ టర్మ్ ఏ విధంగా అవుతుంది? మైనస్ x³ ప్లస్ 3x² మైనస్ 3x ప్లస్ 5. అదేవిధంగా డివైజర్ కూడా దీనికి ఆర్డర్గా ఇవ్వలేదు, దీన్ని కూడా మనం ఒక ఆర్డర్ ప్రకారం రాసుకుంటాం అనమాట. అది ఎలా రాద్దాము చూద్దాం. సో ఇక్కడ ఒక ఆర్డర్లో రాసుకుందాం. మైనస్ x³ ప్లస్ 3x² నెక్స్ట్ మైనస్ 3x ప్లస్ 5. చూసారా, ఈ ఆర్డర్ డిగ్రీ ప్రకారం దీని ఇలా తగ్గించుకుంటూ రాసుకుంటున్నాం. డివైజర్ ఏమి ఇచ్చారు? x మైనస్ 1 మైనస్ x². ఓకే, సో ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది? మైనస్ x². ఇక్కడ సింబల్ ఏం లేదంటే ప్లస్ x మైనస్ 1. సో ఇక్కడ మనం స్టార్ట్ చేస్తాం అనమాట డివిజన్ చేయటం. ఫస్ట్ టర్మ్ మైనస్ x³, ఇందులో కూడా మైనస్ x² ఉంది. ఫస్ట్ మైనస్ x³ బై మైనస్ x², మైనస్ అండ్ మైనస్ క్యాన్సిల్, రిమైండర్ ఈజ్ 0. సో x, సో x ఇక్కడ వేస్తాం. సో x ఇంటూ మైనస్ x² ప్లస్ x మైనస్ 1. ఓకే, డివైజర్తో మల్టిప్లై చేయాలి కదా, దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ x³ ప్లస్ x² మైనస్ x. సో ఈ వాల్యూని ఇక్కడ వేసాం, ఈ వాల్యూని మనం ఇక్కడ వేస్తాం. మైనస్ x³ ప్లస్ x² మైనస్ x. ఏ టర్మ్ దిగున ఆ టర్మ్ వేసుకుంటూ వెళ్ళాలి. సో ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ x³ ప్లస్ x³ క్యాన్సిల్. 3x² minus x² is 2x². Minus 3x plus x minus 2x. Okay, so second step, first term 2x² by minus x². With symbol total గా మనం వేసుకోవాలి. That is equal to x² and x² cancel. ఇక్కడ ఏం మిగులుతుంది? మైనస్ 2. సో ఇక్కడ మైనస్ 2 వేస్తాం. సో మైనస్ 2 ఇంటూ minus x² plus x minus 1. Okay, that is equal to plus 2x² minus 2x minus into minus plus 2. So
2x square minus 2x plus 2. Symbols will be changed. 2x square minus 2x square cancelled, minus 2x plus 2x cancelled. 5 and this is minus 1. 5 minus 2, 3. So the remainder is 3. So దీనికి ఇంకా ఏం చేయమన్నారు, వెరిఫై ద డివిజన్ అల్గారిథం అన్నారు. సో డివిడెండ్ ఈస్ minus x cube plus 3x square minus 3x plus 5. This is dividend. Okay, dividend. నెక్స్ట్ LHS అంటే డివైజర్. ముందు రూల్ రాద్దాం. డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోఎఫిషియంట్ ప్లస్ ఆర్. ఇది కదా మన అల్గారిథం నేర్చుకున్నాం. సో ఇక్కడ మనకి డివిడెండ్ అనేది ఇది వచ్చింది. సో డివైజర్ ఏమొచ్చింది, డివైజర్ ఇంటూ కోఎఫిషియంట్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ x minus 1. Okay, plus the remainder is 3. Multiply చేద్దాం. Minus x square into total term x minus 2 plus x into x minus 2 minus 1 into x minus 2. Okay, plus 3. That is equal to minus x cube minus into minus plus 2x square plus x plus into minus minus 2x minus x minus into minus plus 1 2s are 2 plus 3. That is equal to minus x cube 2x square and x into x here x square. Okay, 2x square plus x square plus 3x square minus 2x minus x minus 3x 2 plus 3 5 వచ్చేసింది కదా డివిడెండ్. సో డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఆర్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆర్ ఆఫ్ ఎక్స్. ఇది రూల్ ఫాలో అయింది కదా. సో మనం ఈ సమ్ చేసి దాన్ని వెరిఫై చేయడం కూడా జరిగింది. సో ఇలాగే మీకు ఎగ్జామినేషన్లో డివిజన్ చేయమని ఇచ్చి దాన్ని వెరిఫై చేయమంటారు. సో డివైజర్ ఇంటూ కోఎఫిషియంట్ ప్లస్ ఆర్, దాన్ని మల్టిప్లై చేసి దాన్ని వచ్చిన రిమైండర్ని యాడ్ చేస్తే మనకి డివిడెండ్ వస్తే మనం చేసింది కరెక్ట్గా వస్తుందని తెలుస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వెళ్దాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 11. ఫైండ్ ఆల్ ద జీరోస్ ఆఫ్ 2x to the power 4 minus 3x cube minus 3x square plus 6x minus 2 if you know that 2 of its zeros are √2 and minus √2. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మోడల్. ఇది 4 మార్క్స్ కింద మీకు 10th క్లాస్ ఎగ్జామ్స్లో వస్తాయి అన్నమాట. అయితే ఇది 4th డిగ్రీ ఉన్న ఒక పోలినామియల్. దీనికి ఎన్ని జీరోస్ వస్తాయి, 4 జీరోస్ వస్తాయి. సో ద రిమైనింగ్ 2 జీరోస్, ఆల్రెడీ ఇట్ ఈస్ గివెన్ 2 జీరోస్. ఓకే, సో వీ వాంట్ టు ఫైండ్ అవుట్ అనదర్ 2 జీరోస్. సో దీన్ని ఎలా సాల్వ్ చేస్తాము అన్నదానికి మనం చూద్దాం. సపోజ్ since 2 of the zeros are √2 and minus √2, therefore we can divide by x minus √2 x plus √2 అని ఇచ్చారు. అంటే ఇది ఎలాగో చూద్దాం. సపోజ్ ఒక ఎగ్జాంపుల్లో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 2 అని ఒక పోలినామియల్ ఉందనుకోండి. దీనికి -1 and 2 ఆర్ ద జీరోస్ ఆఫ్ ది పోలినామియల్ ఇచ్చారనుకోండి. దానికి ఎలా రాస్తారు మీరు, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఎక్స్ ప్లస్ 1 అండ్ ఎక్స్ మైనస్ 2 ఆర్ ది ఫ్యాక్టర్స్ ఆఫ్ ది గివెన్ పోలినామియల్ అని మనం రాస్తాం అనమాట. దీన్ని మల్టిప్లై చేస్తే ఇది వస్తుందో లేదో చూడండి. ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ ఎక్స్ అంటే మైనస్ ఎక్స్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1 2s are 2 వచ్చింది కదా. సో జీరోస్ ఇచ్చినప్పుడు వాటికి ఫ్యాక్టర్స్ ఈ రకంగా రాసుకుంటాం. ఓకే, ఎక్స్ మైనస్ 1 జీరో అంటే ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్, 2 ఈజ్ ఏ జీరో అంటే ఎక్స్ మైనస్ 2 ఈజ్ ఏ ఫ్యాక్టర్. దానికి సింబల్స్ రివర్స్లో వేసి ఫ్యాక్టర్స్గా రాసుకుంటాం. సో ఇన్ ద సేమ్ వే √2 and minus √2 ఆర్ ద జీరోస్. సో ద ఫ్యాక్టర్స్ ఆర్ x minus √2 and x plus √2. So if we multiply both these terms, x square minus √2 whole square, a minus b into a plus b, a square minus b square, that is equal to x square minus 2.
సో మనకి ఒక డివైజర్ వచ్చినట్టు అనమాట. సో గివెన్ పోలినామియల్ ఈజ్ 2x to the power of 4 minus 3x cube minus 3x square plus 6x minus 2. The divisor is x square minus 2. సో మనకు ఫస్ట్ స్టెప్లో ఇందులో ఫస్ట్ టర్మ్ 2x to the power of 4 by డివైజర్లో ఫస్ట్ టర్మ్ x square. The coefficient is 2. x to the power of 4 by x square is x square. దీన్ని 2 వెరైటీస్గా మనం ఆలోచించవచ్చు. x to the power of 4 అంటే x power m by x power n, x power m minus n అంటే 4 minus 2 అంటే 2x square. ఓకే, అదేవిధంగా x to the power 4 అంటే xని 4 times మల్టిప్లై చేస్తాం. డినామినేటర్లో x square అంటే xని 2 times మల్టిప్లై చేస్తాం. సో 2x's క్యాన్సిల్ అయితే రిమైనింగ్ x square ఉంటుంది. ఈ రకంగా మనం చేయొచ్చు. సో 2x square. సో 2x square ఇంటూ x square minus 2. 2x to the power of 4 minus 4x square. సో ఇక్కడ మనం 2x to the power of 4 minus 4x square అంటే ఇక్కడ x క్యూబ్ టర్మ్ మనకి రాలేదు కాబట్టి దీని కింద మనం ఇలా వేసుకోవచ్చు. సో సింబల్స్ ఆర్ చేంజ్డ్. 2x to the power of 4 minus 2x to the power of 4 క్యాన్సిల్. సో మనకి ఇక్కడ క్యూబ్ టర్మ్ లేదు. సో రిమైనింగ్ సేమ్ ఆ టర్మ్ ఇలాగా రాసుకుంటాం. ఓకే, ఈ మైనస్ అనేది ప్లస్ దేనికి ఏ టర్మ్కి అయింది? ఈ టర్మ్కి అయింది. సో మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 4x స్క్వేర్ అంటే x స్క్వేర్. ద రిమైనింగ్ టర్మ్స్ x 6x minus 2. ఓకే, సో సెకండ్ స్టెప్ 3x cube minus 3x cube by x square. సో minus 3x. ఓకే, x cube minus x square అంటే x ఉంటుంది. ఇక్కడ minus 3x వేస్తారు. minus 3x into x square minus 2 minus 3x cube minus 6x. ఓకే, సో ఇక్కడ minus 3x cube వేస్తారు, ఇక్కడ minus 6 వేస్తారు. సో ఇక్కడ ఇదంతా మనం కొంచెం ఇలా క్రాస్ చేసుకుందాం. ఇలా చేసినప్పుడు ప్లస్ అండ్ మైనస్ ఇంటూ మైనస్ ఇక్కడ ప్లస్ వస్తుంది. సో ఇక్కడ మనం ప్లస్ చేస్తాం, ఇది మైనస్. ఓకే, 6 అండ్ minus 6x క్యాన్సిల్. సో రిమైనింగ్ టర్మ్స్ x స్క్వేర్ minus 2. ఓకే, ద థర్డ్ స్టెప్ x స్క్వేర్ బై x స్క్వేర్. మనం ఎంతవరకు చేస్తాము? దీని యొక్క డిగ్రీ దీనికంటే తక్కువగా వచ్చినంత వరకు చేసుకుంటూ వెళ్తాం. ఇది ఈక్వల్గా ఉంది కాబట్టి మరో స్టెప్ మనం వేయచ్చు అనమాట. x స్క్వేర్ బై x స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ మనం 1 వేస్తారు. ఇప్పుడు 1 ఇంటూ x స్క్వేర్ మైనస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ మైనస్ 2. ఇదే టర్మ్ ఇక్కడ మనం వేస్తాం. సేమ్ టర్మ్స్ కాబట్టి 0. సో ద రిమైండర్ ఈజ్ 0. సో దీన్ని మనం ఎలా రాసుకుంటాం? 2x to the power of 4 డివిడెండ్ 2x to the power of 4 minus 3x cube minus 3x square plus 6x minus 2 is equal to what are the coefficient? ఇక్కడ చూడండి 2x square minus 3x plus 1. సో ఇక్కడ రాస్తారు 2x square minus 3x plus 1. ఓకే, ఇంకేం రాస్తారు? ఇంక రిమైనింగ్ మనకి x స్క్వేర్ మైనస్ 2, ఇది ఒక 2 ఫ్యాక్టర్స్ ఇచ్చారు కదా, ఈ రెండు రాస్తారు. ఇది మళ్ళీ క్వాడ్రాటిక్ పోలినామియల్లో ఉంది కాబట్టి దీన్ని మళ్ళీ మనం ఫ్యాక్టర్స్గా డివైడ్ చేసుకోవాలి. దానికి ఎలా చేస్తారు? 2x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 1. ఇది ఈ ఫస్ట్ కాన్స్టెంట్ టర్మ్ అండ్ ఫస్ట్ టర్మ్ ఈ రెండు మల్టిప్లై చేసి మిడిల్ టర్మ్లో వచ్చేటట్టుగా చేసుకుంటాం కదా. సో 1 2 2. దీన్ని 1 ఇంటూ 2 బోత్ మైనస్ వచ్చింది కాబట్టి రెండింటికి మైనస్ పెడతాం. యాడ్ చేసిన సబ్ట్రాక్ట్ చేసిన మిడిల్ టర్మ్ రావాలి. ఈ రెండు యాడ్ చేస్తే -3 వస్తుంది. ఓకే, సో దీనికి మనం ఎలా రాసుకోవచ్చు? 2x స్క్వేర్ మైనస్ x మైనస్ 2x ప్లస్ 1 ఇలా రాసుకోవచ్చు. సో ఇక్కడ 4 టర్మ్స్ని మళ్ళీ 2 టర్మ్స్ కింద మనం తీసుకోవాలి. ఈ 2x స్క్వేర్ మైనస్ ఎక్స్లో కామన్ టర్మ్ ఈజ్ x. సో 2x, ఇక్కడ మనం x కామన్ తీస్తే ఇంక రిమైనింగ్ 1 ఉంటుంది. ఇక్కడ ఏమీ లేదనుకోకూడదు, x ఇంటూ 1 x. సో x 1 జార్ x కాబట్టి ఇక్కడ 1 అని రాస్తుంది, 0 అని వేయకూడదు.
సో ఇక్కడ ఏ టర్మ్ కామన్ టర్మ్ లేదు, సో ఇక్కడ ఏమీ లేదు కాబట్టి మనం 1 తీసుకుంటాం అన్నమాట. అంటే 2x, ఇక్కడ ప్లస్ వచ్చింది కాబట్టి ఇక్కడ మరో మైనస్ వేసుకుంటాం. ఓకే, ఇక్కడ మనం కామన్గా ఫ్యాక్టర్స్ తీసుకున్నప్పుడు బ్రాకెట్లో రెండు ఒకేలాగా వస్తే మనం చేసింది కరెక్ట్ అనమాట. సో రెండిట్లో కామన్గా 2x - 1 కామన్ తీస్తే ఇందులో x ఉంది, -1 ఉంది. సో 2x⁴ - 3x³ - 3x² + 6x - 2 = ఆ 4 ఫ్యాక్టర్స్ మనం ఇక్కడ రాసుకోవచ్చు. 2x - 1, x - 1, x -√2 అండ్ x +√2. ఈ రకంగా మనం ఈ మోడల్ ఇచ్చేటప్పుడు మనం చేస్తాం అన్నమాట. సో ఇదే మోడల్లో మనం ఎక్సర్సైజ్ 3.4లో కూడా కొన్ని సమ్స్ ప్రాక్టీస్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 3.4 ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.